ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా మానవాళిని ఉద్ధరించటానికి ఈ భూమిపైకి వచ్చారు. తల్లిగా ఆయన అపారమైన ప్రేమను, తండ్రిగా మన సత్యాన్వేషణ దిశ నిర్దేశం చేశారు. ప్రజలకు వారి యొక్క దైవ స్వభావం గురించి తెలియచేయడమే బాబా లక్ష్యం. మనం పూర్వం పుణ్యఫలం వల్లే సాయి బోధనలు వింటూ ఆయన్ని అనుసరించగలుగుతున్నాం. సాయి మార్గం యొక్క ప్రధాన సూత్రాలు రెండు. అవి శ్రద్ధ, సబూరి. సాయి భక్తులు నుండి 2 నాణాలు దక్షిణగా అడిగేవారు సాయిబాబా. అవి శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అనేది సంస్కృత పదము. దీనికి సమానమైన పదము ఇంగ్లీష్లో లేదు. శ్రద్ధ ప్రేమతో మరియు భక్తితో కూడుకున్న విశ్వాసం. అలాంటి విశ్వాసం నమ్మకం నుండి పుడుతుంది. ఇది హేతుబద్ధకమైన నమ్మకము లేదా మేధోజ్ఞానం యొక్క ఫలితం కాకపోవచ్చు, కానీ ఇది ఆధ్యాత్మిక ప్రేరణ. బాబా తనను గురించి తెలిసి వచ్చిన భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక ప్రేరణ యొక్క బీజాలను నాటారు. ఈ దైవిక ప్రేరణ తక్షణం మరియు లోతైనది. అందువలనే భక్తులు స్వయంచాలకంగా బాబాను ఆశ్రయించారు. భక్తునిపై ఉన్న స్థిరమైన ప్రేమను శాశ్వతంగా ప్రవేశద్వారం అని బాబా తరచూ బోధించేవారు. తల్లి తాబేలును ఉదాహరణగా తీసుకుని ఈ విషయం చక్కగా వివరించారు బాబా. తల్లి తాబేలు తన పిల్లలకు ద్వారా దూరం నుంచే ప్రేమపూర్వకమైన చూపులు ద్వారా రక్షించుకునేది. దూరం నుండి ఆహారం, నీరు తన చూపుల ద్వారా అందించలేకపోయినా పిల్లల్ని రక్షించుకోవటానికి ఆ ప్రేమపూర్వక చూపులు సరిపోతాయి. ఆ విధంగా భక్తులు చూపులు మన రక్షణ, శాంత మరియు శ్రేయస్సును అందిస్తాయి. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాబా బోధలు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత వివరిస్తుంది. ఎవరైతే స్వచ్ఛమైన ప్రేమతో పండు, పూలు, ఆకు లేదా నీరు సమర్పించినా నేను స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అర్జునుడు ఆధ్యాత్మిక మార్గతత్వాన్ని నిర్దేశించారు. శ్రద్ధ మరియు సబూరి అంటే విశ్వాసం మరియు సహనం. ఈ 2 ప్రధాన ధర్మాలు. ఇవి ప్రతి మానవుడికి తప్పనిసరి లేదా సాధునికి ఆధ్యాత్మిక ఆకాంక్ష. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సబూరి అనగా సహనం మరియు పట్టుదల. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి సబూరి అవసరమైన గుణం. సబూరి మొదటి రోజు నుంచే అన్వేషకునిగా ఉండాలి, లేకపోతే తన లక్ష్యాన్ని మధ్యలో వదిలి చేయవలసి వస్తుంది. ఒక వేటగాడికి ముఖ్యంగా కావాల్సింది సహనం, ఓపిక. తన లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో ఓపికతో వేచి ఉండాలి. అలాగే భక్తుడికి కూడా భగవంతుడిని పొందటానికి వేటగాడికి ఉన్నటువంటి ఓపిక, చలనం లేకుండా ఎదురు చూసే గుణం ఉండాలి. జీవితంలో కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అనారోగ్యం, ప్రమాదాలు, నష్టాలు సంభవించవచ్చు. నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ఓపికతో భగవంతునిపై భారం వేసి పరిస్థితులను ఎదుర్కోవాలి. ఆధ్యాత్మిక సాధన యొక్క అతి పెద్ద లోపాలలో ఒకటి సహనం లేకపోవటమే. ఇది మన జీవితంలో కూడా పెద్ద లోపం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పండు దిగుబడికి ముందే 9 రోజుల 99% మంది ప్రజలు ఆశలు వదులుకుంటారు. కానీ బ్రతకాలన్న సంకల్ప బలం, శ్రద్ధ, సబూరితో చికిత్స తీసుకునే రోగి మాత్రమే విజయం సాధిస్తాడు. మనము తగినంత సమయం ఇస్తే ఏ గాయమైనా నయమవుతుంది, ఏ కోపమైనా ఉపశమనం కలుగుతుంది, ఏ శత్రుత్వమైనా శాంతి పరచవచ్చు, ఏ అగ్నినైనా ఆరిపోతుంది, ఏదైనా మహాసముద్రం దాటిపోతుంది, మరి ఏదైనా పర్వత శిఖరం కొలవబడుతుంది. మనకు కావాల్సిందల్లా సహనం. కానీ మనం చాలా త్వరగా స్పందిస్తాము. మనం కొంచెం కూడా వేచి ఉండలేము, అసహనానికి గురవుతాము. ఆ పైన మనం ప్రత్యున్యాయాలు ఉపయోగించి ప్రారంభిస్తాము మరియు విషయాలను గందరగోళం గురి చేసుకుంటాము. మనం యాదృచ్ఛికంగా శాస్త్రీయమైన వాయిద్యాలు ఉపయోగిస్తాము, కానీ మనకు శ్రద్ధ, ఓపిక పాటించము. ఎందుకంటే జీవితంలో మరియు ప్రకృతి, దైవం అనే వాస్తవాన్ని మనం నమ్మము. మనం శ్రద్ధ, ఓపికతో వేచి ఉంటే అన్ని సరైన సమాధానాలు దొరుకుతాయి.
మనం ఏమి చెయ్యాలి? మన పరిమిత శక్తిని ఉపయోగించి త్వరగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేద్దాము, లేదా దేవుని విశ్వశక్తి అయిన దైవశక్తిపై ఆధారపడదాము. చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారానికి విశ్వాసం మరియు సహనం అవసరం. దైవ స్వరూపులైన సాయిబాబా నైతిక దైవ వస్తువుగా ఎంచుకుందాం. ఓపిక పట్టండి, సబూరి కలిగి ఉండండి మరియు జీవితాన్ని సార్థకత చేసుకున్నట్టుకు బాబా చెప్పిన ఈ సూత్రాన్ని పాటిద్దాం. చాలా సరళంగా మనం దేన్నైనా విశ్వసిస్తే మరియు సహనంతో పనిచేస్తూ ఉంటే మన పని విస్తారంగా స్వభావం మరియు విశ్వలయ యొక్క అదృశ్య మిత్రులను ఆకర్షిస్తుంది మరియు మనం ఖచ్చితంగా విజయవంతం అవుతాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. సాయి భక్త లీలామృతం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో ఉన్నవారు జ్ఞానాన్ని పొందుతారు అని గీత చెబుతుంది. విశ్వాసం ఉన్న వ్యక్తి సరైన విషయాలు నేర్చుకుంటారు. అతడు తెలివైనవాడు అవుతాడు. అతనికి భూమి యొక్క సహనం మరియు పర్వతం యొక్క నిశ్చలతత్వం ఉంటుంది. మనం పొలంలో విత్తనాలు నాటినప్పుడు మనం ఏం చేయాలి? ఏమీ లేదు, వేచి ఉండాలి. వర్షం పడుతుంది, భూమి లోపల విషయాలు జరుగుతాయి. ఆ మొత్తం ప్రక్రియ మనకి కనిపించదు. ప్రకృతి మనలో ఉందని అది కనిపించదు, కానీ ప్రకృతి పనిలో ఉందని అది కనిపించదు, కానీ అది జరుగుతోంది. మనం దాన్ని నమ్మాలి. అది శ్రద్ధ మరియు విశ్వాసం. ఫలాలను పొందటానికి మనం వేచి ఉండాలి. మొదట వర్షాలు వస్తాయి, తరువాత మొక్కలు వస్తాయి, అవి వికసిస్తాయి, మంచి పళ్ళు పెంచుతాయి. అంటే అదే సబూరి. రాత్రిపూట ఏమీ జరగదు, ఒక్క రాత్రిలోనే ఏమీ జరగదు మరియు మన దృష్టిలో ఏమీ జరగదు. మనం నమ్మాలి, వేచి ఉండాలి. తెలివైన వారు తరచూ విశ్వాసరకో ధీరజరకో అని చెప్తారు. అదే సరైనవి. సాయిబాబా తన శిష్యుల నుండి 2 నాణాలు అడిగేవారు. అవి శ్రద్ధ మరియు సబూరి. ఇవి 2 భిన్నమైనవి కావు. నాణ్యానికి ఇరువైపులా బొమ్మ బొరుసులాగా ఒకవైపు శ్రద్ధ, మరోవైపు సబూరి ఉంటాయి. అనగా శ్రద్ధ ఉన్నట్లయితే తప్పక సబూరి ఉంటుంది. శ్రద్ధ బలంగా ఉన్న సబూరి గుర్తింపు దీనికి భిన్నంగా ఉంటుంది. సబూరి సద్గుణాలు గల అయితే శ్రద్ధ సబూరి యొక్క జీవితం. సాయిబాబా పట్ల భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ రోజు లేదా రేపు మనకు వెంటనే ఫలితాలు లభిస్తాయా అనుకోవటం సాధ్యం కాదు. మనం వెంటనే పండ్లను పొందలేము. కాబట్టి మన నిరాశ చెందకూడదు. ఆశించిన ఫలితాలను పొందకుండా మన ప్రేమ, మన నమ్మకం తగ్గకుండా జాగ్రత్త వహించాలి. ఫలితాలు పొందటానికి సరైన సమయం కోసం వేచి ఉండటానికి మన భక్తి బలంగా ఉండాలి. నా భక్తి గుర్తుకు రాదు, లేదా సాయిబాబా నా మాట వినటం లేదు లేదా అనే ప్రశ్న సమాధానాలు మనకి రాకూడదు. అటువంటి ప్రశ్నలు మన మనసులో మెరిగినప్పుడు మన నిరాశ గురవుతాము మరియు ఇది భక్తి యొక్క వెన్నెముకకు బలహీనపరుస్తుంది. మనం సహనంతో, సానుకూలత దృక్పథంతో ఉండి కష్టాన్ని చూడటం మనం నేర్చుకోవాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రద్ధ అంటే ఏదైనా విషయంపై అచంచలమైన ఏకాగ్రత. సబూరి అంటే ఓపికగా ఎదురు చూడటం. బాబా ఒక్కసారి హృదయపూర్వకంగా నన్ను ప్రార్థించండి మరియు నేను నిన్ను నాతో తీసుకువెళతాను అన్నారు. బాబా నా మాటకు కట్టుబడి ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఆలోచించండి మరియు నేను నిన్ను చేత్తో పట్టుకుని ఉంటాను అని అభయం ఇచ్చారు బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ ఎల్లప్పుడూ బాబాను కనిపెట్టుకుని ఉండేవారు. దీక్షిత్ బాబాను పల్లకీ ద్వారా తీసుకువెళతానని చెప్పారు. ఒకసారి దీక్షిత్ బ్రాందా నుండి బొంబాయికి వెళుతున్నాడు మరియు 2 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్కి వచ్చారు. రైలు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. హేమంత్ పంత్ మరియు లీలేశాస్త్రి దీక్షిత్తో కలిసి రైల్లోకి ఎక్కిన తర్వాత బాబా తన భక్తుల పట్ల ఎంత శ్రద్ధ కలవారు. రైలు ఆలస్యంగా వచ్చినందుకే సమయానికి బొంబాయి చేరుకోగలుగుతాం
అని బాబా గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అతను హేమాంత్ పంత్ మీద పడుకుని మరణించారు. తన శ్రద్ధ మరియు సబూరి వల్ల కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకి ఇచ్చిన హామీని కాపాడుకున్నారు. సాయిబాబా శ్రద్ధ మరియు సబూరి నది యొక్క 2 ఒడ్డులుగా పోల్చి అందంగా ప్రదర్శించారు. శ్రద్ధ మరియు సబూరి యొక్క ఈ 2 ఒడ్డుల మధ్య మనిషి యొక్క జీవితం ప్రవహిస్తూ దైవకృప యొక్క సముద్రంలో కలిసిపోతుంది. శ్రద్ధ మరియు సబూరి అనేది మనిషి యొక్క జీవిత రథం యొక్క 2 చక్రాలు. ఇవి దేవుని హద్దులు లేదా దయ యొక్క ఆగమ్య సముద్రం వైపు వెళ్లాలని సాయిబాబా ఇలా మనకు బోధించారు. ప్రకృతి మరియు దైవత్వం యొక్క అదృశ్య పనిని అర్థం చేసుకోవాలని మనం సహనంతో ఉంటే మనం చూడగలమని బాబా తెలియజేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా తన దగ్గరకు వచ్చిన భక్తుల నుంచి దక్షిణ అడిగేవారు. బాబాకు దక్షిణ ఇవ్వడం అంటే ఎంతో యోగ్యత కలిగి ఉండాలి. అలాంటి యోగ్యత కలిగిన వారి నుంచే బాబా దక్షిణ అడిగేవారు. ఎక్కువగా 2 నాణాలు దక్షిణ అడిగేవారు. అనగా ఒక నాణం శ్రద్ధ, మరొక నాణం సబూరి. ద్వారకామాయి తల్లి ఎవరికి బాకీ ఉంటారో వారిని మాత్రం నుంచే ఆ తల్లి దక్షిణ తీసుకుంటుంది. లేకపోతే నేను 100 రెట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నేను తీసుకున్న ప్రతి పైసాకు భగవంతుడికి సమాధానం చెప్పాలి అని సాయిబాబా చెప్పేవారు. ఔరంగాబాదులో ఒక సాయి భక్తుడు ఒక చిన్న తగాదాలో ఒకరిని గాయపరిచాడని ఇతనిపై నేరం మోపారు. పోలీసులు వారెంట్ దాఖలు కావటంతో షిరిడీకి పారిపోయి వచ్చాడు. షిరిడీ వచ్చి దీక్షిత్వాడాలో బస చేశారు. సగుణమేరు నాయక్ హోటల్లో భోజనం చేసేవారు. రోజు సాయి దర్శనం చేసుకునేవారు. ఇతని విషయం తెలిసిన బాబా దర్శనానికి వచ్చిన ప్రతిసారి 100 రూపాయలు దక్షిణగా అడిగేవారు. బాబా అడిగిన ప్రతిసారి 100 రూపాయలు దక్షిణగా సమర్పించుకునేవారు. అలా తాను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. 1000 రూపాయలు కావాలని తన సోదరుడికి సుగుణమేరు నాయక్తో ఉత్తరం రాయించాడు. ఉత్తరం అందుకున్న వెంటనే 1000 రూపాయలు తీసుకుని వచ్చి తన సోదరుడిచ్చి బాబా దర్శనం చేసుకుని